హలో గైస్, ఈరోజు మేము సాంబార్ చేసుకున్నాము. నిన్న ఇండియన్ స్టోర్కి వెళ్ళి అన్ని వెజ్జెస్ తెచ్చుకున్నాము. ఇప్పుడు సాంబార్ ఎలా చేసుకుంటామో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ కందిపప్పు తీసుకొని దాన్ని వాష్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని మునిగేంత వరకు కొంచెం పసుపు, సాల్ట్, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఆ తర్వాత చింతపండు తీసుకొని అది వాటర్లో సోక్ చేసేసి మనకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. పప్పు 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకొని ఇంకా సాంబార్కి తాలింపు స్టార్ట్ చేయాలి. అందులో జీరా ఇంకా ఆవాలు వేసేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజ్జీస్ యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అందులో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసేసి మిక్స్ చేయాలి. ఇంకా ఇప్పుడు ధనియా జీరా పౌడర్ యాడ్ చేసేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని స్మాష్ చేసుకొని అందులో చింతపండు గుజ్జుని తీసుకొని అందులో యాడ్ చేసేసి అది మిక్స్ చేసేసుకొని ఆ మిక్స్ని వెజ్జీస్లో యాడ్ చేసేసేయాలి. ఆ తర్వాత అందులో కొంచెం కారం ఇంకా కొంచెం వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొరియాండర్ లీవ్స్ వేసేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకా ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వెజ్జీస్ అన్నీ కుక్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకోవాలి. చివరిగా టేస్ట్ చెక్ చేసి ఏమైనా సరిపోతే యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతే, యమ్మీ యమ్మీ సాంబార్ రెడీ. ఇంకా సర్వ్ చేసేసుకొని తినేసేయడమే.